వాళ్ళే ఎందుకు వాటి మీద యాక్షన్ మరి తీసుకోరు? అదే కదా, నిజంగా ఈనాడు జరిగితే జ్యోతి వాళ్ళ ఎక్కడ అనుమతి ఇవ్వాలి కదా. రాస్తున్నారు? ఇప్పుడు మనం చెప్తే రాంగ్ అనుకుందాం పోనీ, ఈనాడు జ్యోతి రాశారు కదా 1,00,000 మద్యం దుకాణాలు ఉన్నాయి, 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు చెప్పారు మరి? మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? తప్పుడు సమాచారం పెడుతున్నారని వాళ్ళే రాశారు కదా. ఇంకోటి, ఈ ఎమ్మెల్యేల దందా, అధికారుల దందా వాళ్ళ పేపర్లే రాశారు. పొద్దు నుంచి లేకోగానే ఆ సిండికేట్ ఏం సెట్ ఉందనేది వాళ్ళే రాశారు కదా. మరి అంటే నీకు కొన్ని వేరే వాడు చెప్తే గనక శత్రువు, నీవాడే చెప్తున్నాడు కదా, ఏం కంట్రోల్ చేశారు పోనీ దాని తర్వాత? ఇప్పుడు నువ్వు గంజాయి మొత్తం మేము తీసేసాం, మూసేసాం, ఇప్పుడు దొరికితే వేరే రాష్ట్రం దొరుకు. ఇప్పుడు అట్లాగే బెల్ట్ షాపు తాగితే అది వైన్ షాప్ అనుకో, తాగి ఏ గొడవ చేయకపోతే వైన్ షాప్ అనుకో. అదే కనుక ఒకవేళ దొరికి ఏదైనా రచ్చ జరిగింది అనుకోండి, అయినా బెల్ట్ షాప్ అనక వైన్ షాప్ అని అను. అంటే ఈ 1/2 డజనో 10 బెల్ట్ షాపుల్లో అమ్మినా కూడా అదే వైన్ షాప్ వాడిదే అనుకో. వైన్ షాప్ వాడి తరపున రోడ్డు మీద పెట్టాడు అనుకో. మా బీసెంట్ రోడ్లో కనుక షాపుల ముందు రోడ్డు మీద పెట్టుంటాయి, ఆ షాపుల్లో అమ్మే సరుకులే. వాళ్ళు ఏంటంటే తెలివిగా లోపలికి వెళ్ళి కొనేటటువంటి వాడికి రేట్ ఎక్కువ చెప్తారు, ఆ బయట అదే రేట్ తక్కువ చెప్తారు అనమాట. అయ్యే వెరైటీస్ 2 పెట్టిస్తారు, లోపల ఒకటి బయట ఒకటి, సేమ్ టైప్ అనమాట. ఇక్కడ బెల్ట్ షాప్లోను వైన్ షాప్లో ఉంటాయి, కాకపోతే బెల్ట్ షాప్లో 20 రూపాయలు వేస్తారు, ఇక్కడ 10 రూపాయలు వేస్తున్నారు, అది తేడా.